హల్లెలూయా హల్లెలూయా. మరి సమయం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలండి. అలాగే మీరు పాస్టర్ గారికి వందనాలు, అలాగే పొడుగు చిన్నందరికీ కూడా ప్రభుత్వ వందనాలు. మరి సమయంలో దేవుని వాక్యంలోకి వెళదాము. ఈరోజు మరి ఏంటంటే, ఈరోజు మరి చర్చిలో క్రమకూడగా విశ్రాంతి దినము, ఉపవాస ప్రార్థన, అలాగే మరి అజోలు పుట్టినరోజు. అజోలు ప్రేమించి మరి తల్లి గర్భంలో మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరి 16 సంవత్సరంలో ఆయన ప్రభులో భద్రపరిచి 17వ సంవత్సరం మరొక నూతనమైన సంవత్సరం అజోలు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా హల్లెలూయా. అలాగే రోజు మరి ఇంకోటి కూడా బాప్తిస్మము తీసుకున్న రోజు, ప్రభులో జన్మించిన రోజు. తల్లి గర్భంలో ఎలా అయితే శారీరకంగా మరి బయటికి వచ్చాడో, అలాగే ప్రభు నామములో రక్షణ పొంది బాప్తిస్మం ద్వారా కొత్తగా జన్మించిన శిశువు వల్లే దేవుని పోలి నడుచుకోవడానికి మరి దేవుని సేవకుల కుటుంబంలో దేవుడు అనుగ్రహించిన బిడ్డని మరి అజోలు బాప్తిస్మం తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. మరి దాన్ని బట్టి కూడా రెండు చేతులకి దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలోకి వెళదాము. మరి తల్లిదండ్రుల బాధ్యత అనే దాని మీద మనము వాక్యంలోకి వెళదామండి. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకి వాక్యం విషయంలో, వారి పద్ధతుల విషయంలో, పరిస్థితుల విషయంలో ఎలా నేర్పించాలో, ఎలా ఉండాలో అనేది దేవుని వాక్యంలోకి వెళదామండి. దేవుని సన్నిధిలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసము చేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలనని చూచినగా వాటిని నీ చేతికి పట్టుకుని వలెను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో మరి దేవుని పిల్లలైనటువంటి వారు ఫ్యామిలీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి దేవుడు అనుగ్రహించిన పిల్లల విషయంలో ఏ విధంగా దేవుని మాటలు చెప్పాలో, ఏ విధంగా వారిని పెంచాలో, మరి విశ్వాసులైనట్టు తల్లిదండ్రులకు దేవుడు మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి ఏమి నేర్పించాలంటే, మన కుమారునికి కుమార్తెలకి వాక్యమును నేర్పించాలి. వాక్యమును నేర్పిస్తూ వాక్యంలో పెంచితే వాక్యములో మన భయభక్తులు కలిగింది. వాక్యం ఏంటో, దేవుడు ఏంటో, వాక్యం విలువేంటో, దేవుడు ఎవరో, ఆయన ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో, మేలు లేదో దేవుని వాక్యమును బట్టి మనము నమ్మి విశ్వాసించి మనము దేవుని మార్గంలో నడుస్తున్న తల్లిదండ్రులకి దేవుడు అనుగ్రహిస్తూ మాటను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి 7వ వచనం. ద్వితీయోపదేశకాండము. నీవు నీ కుమారులను వాటిని అభ్యాసము చేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలేము. ఎప్పుడు చెప్పాలంటే, దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని ఎవరికి ఎలా వివరించాలి, ఎప్పుడు చెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ కుమార్తెలకి కుమారునికి వాటిని అభ్యాసం చేసి, అంటే మన స్కూల్కి వెళ్ళే పిల్లలకి చదువుకోవడానికి వెళ్తున్నారు కదా, అక్కడ చదువు నేర్చుకోవడానికి వెళుతున్నారు, విద్యను నేర్చుకోవడానికి వెళుతున్నారు. వారు ప్రయోజకులు అవ్వాలంటే, వారు ఆనందాలతో మంచి మంచి జాబులు చేయాలంటే, ప్రయోజకులు అవ్వాలంటే, ఉన్నత స్థితిలో ఉండాలంటే, ఎత్తైన స్థలంలో ఉండాలంటే చదువులు కావాలి. చదువు లేకపోతే మనం ఏదైనా గుర్తింపు ఉంటుందంటారా? ఉండదు. చదువు లేకపోతే మనకు ఎవరైనా నిలిపిస్తారా? ఇవ్వరు. చదువు లేకపోతే మనల్ని ఎవరైనా గౌరవిస్తారా? గౌరవించరు. అందుకని ఈ రోజున చాలామంది కూడా అన్ని వర్గాల్లో కూడా చదువుని పిల్లలకి నేర్పిస్తున్నారు, స్కూల్లో వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని వారు ఉన్నతమైన స్థానాల్లో ఉంచడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు కనుక, మరి అది ఎంత మనిషికి, మన పిల్లలకి ఎంత విలువైనదో మనకు తెలిసినప్పుడు దేవుని వాక్యము కూడా అంత విలువైనదే కదా. దేవుని వాక్యము కూడా పిల్లలకి అంత అవసరమే కదా. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము
వారి విషయంలో వారికి ఎప్పుడు నేర్పించాలి, ఎలా నేర్పించాలి. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులతో పిల్లలు ఉంటారు, మనతో ఎక్కడికైనా వస్తారు, మన చేయి పట్టుకొని నడుస్తారు, మన పక్కనే పడుకుంటారు, మన పక్కనే కూర్చుంటారు, మనతోటి భోజనం చేస్తారు. ఈ సమయాల్లో దేవుని వాక్యముల వారికి అందించాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎప్పుడైతే వాటి అభ్యాసం నీ ఇంటిలో ఉన్నప్పుడు, నీతో నడిచినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యం వారికి వివరించాలి, దేవుని వాక్యం వారికి చెప్పాలి. దేవుని వాక్యం వల్ల మనకున్న ప్రయోజనాలు ఏంటో, దేవుని వాక్యం వల్ల మీ జీవితాలు ఎలా కట్టబడతాయో, దేవుని వాక్యం వల్ల మీకున్న పరిస్థితులు ఎలాగా దేవుడు మలుచుకుంటాడనేది, దేవుని మనం హెచ్చించుతూ, దేవుని మనం బలపరుస్తూ, దేవుని మార్గంలో నడిచిన వారు, దేవుని మార్గంలో వెళ్ళే వారికి, బయట ఉన్న వారికి అక్కడ మనము తేడా చూపించాలి. అక్కడ వారికి ఏ మార్గం ఎటువంటిదో, ఏ మార్గంలో నడిస్తే వారి జీవితాలు బాగుంటాయో వారికి చూపించాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక అది ఎవరిదండి? తల్లిదండ్రుల బాధ్యత. అందే కదా బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత కనుక మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిని నీ ఇంటి కూర్చుంటున్నప్పుడును, ద్రోవని నడిచినప్పుడును, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఇంక ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో వారిని పెంచాలి, దేవుని పాటలతో వారిని పెంచాలి. దేవుని వాక్యంలో ఉన్న అనేకమైన సత్యముల బైబిల్ ఉన్నాయి. చాలామంది కథలు చెప్తారు కదండి, మన పిల్లలకి చాలామంది కథలు చెప్తారు. చిన్నప్పుడే చాలామంది ఎన్నో కథలు చెప్తారు. అనగనగంటే కథ, అవన్నీ కూడా వృద్ధి కదండి రామకృష్ణ గారు, అవన్నీ కూడా నిజమైనవి కావు. కానీ దేవుని వాక్యం నిజమైనది, సత్యమైనది. ఈ వాక్య పాటలో నడిచిన వారి జీవితాలు ఎంతో ధన్యములైనవి. వారి జీవితానికి మార్గము, వారి జీవితానికి ఎదుగైన వాక్యాన్ని వారికి ముందు పెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని వాక్యము విషయంలో మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. తల్లిదండ్రులు మనం విశ్వాసం కలిగి, భక్తి కలిగి ఉండి మనం నడిచినప్పుడే మన పిల్లలకి చెబుతామండి, మన పిల్లలకి చెప్పగలుగుతాము, మన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించుకోగలుగుతాము. కనుక వాడికి ఎప్పుడు చెప్పాలంటే మన చేయి పట్టుకొని నడిచినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనతో ఉన్నప్పుడు, మనతో కూర్చున్నప్పుడు, మనతో పడుకున్నప్పుడు, మనతో భోజనం చేసినప్పుడు, మనతో ప్రార్థనలో వారిని కూర్చోబెట్టాలి. ప్రార్థన సమాసం వారికి నేర్పించాలి. ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థన దేవుని ఏమి అడగాలో, ప్రార్థన ఎలా ప్రారంభించాలో, ప్రార్థన అనే బలిపీఠం వారికి ఏర్పాటు చేయాలి. దేవుని సన్నిధిలో మీరు కూర్చున్నా, నిల్చున్నా, ఏది కావాలన్నా, స్కూల్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళాలి అనే ఒక మార్గాన్ని వారికి చూపించాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక వీటిని కూర్చి వాటిని ఎప్పుడూ కూడా వాటిని మాట్లాడవాలని, వాటిని నీ చేతికి కట్టుకోవాలంటే, వాక్యాన్ని ఎక్కడ కట్టుకోవాలండి? చేతికి కట్టుకోవాలంటే. చేతికి ఎవరు కట్టుకుంటామండి వాక్యాన్ని? ఇప్పుడు చేతులు చాలామంది కట్టుకుంటున్నారు కదా, ఏంటవి? తాళ్ళు, ఫ్రెండ్షిప్ తాళ్ళు అంటున్నారు, అవి కట్టుకుంటున్నారు. అవి మంచి కాదు. కానీ దేవుని వాక్యం మన చేతిలో ఉంచుకొని, మన హృదయంలో ఉంచుకొని, మన మనసులో ఉంచుకొని దేవుని వాక్యం వాళ్ళకి చెప్పాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది కనుక ఎప్పుడు చెప్పాలనేది మనం కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు దేవుని వాక్యము, మన దేవుని వాక్యం పిల్లలకి నేర్పించాలి. తల్లిదండ్రుల బాధ్యతలో మొదటిగా దేవుని వాక్యము మాట్లాడాలి. వారి ముందు ఏం మాట్లాడాలంటే దేవుని వాక్యము. కొంతమంది భార్యాభర్తలు పిల్లలు ఎదురుగానే అనాటకమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇష్టాసరంగా బూతులు తిట్టుకుంటూ ఉంటారు, ఇష్టాసరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అవి పిల్లలు నేర్చుకుంటారండి. అవి నేర్చుకొని వాళ్ళు కూడా బయట అయ్యే మాట్లాడుతూ ఉంటారు. చాలా మందిలో కూడా చూస్తున్నాం. పిల్లలు ఎదురుగా కొద్దిగా మరుగున్నారు. పిల్లలు ఎదురుగా ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఎంతవరకు మాట్లాడుకోవాలో, భార్యని భర్తని అక్కడ ఇద్దరు కూడా పిల్లల ఎదురుగా లోపు అవ్వకూడదు. భర్త ఎదురుగా, పిల్లల ఎదురుగా భర్తని వేలన చేయకూడదు. పిల్లల ఎదురుగా భార్యని భర్త వేలన చేయకూడదు. దాన్ని బట్టి వాళ్ళు అవే నేర్చుకొని మా నాన్న అంటే లేదేంటి, మా అమ్మ అంటే లేదేంటి,
వీళ్ళిద్దరికి అక్కడ వ్యత్యాసం చూపిస్తారు. అమ్మ లేనప్పుడు నాన్నంటాం, నాన్న లేనప్పుడు అమ్మనంటాం, వాళ్ళ మీద తిరగబడటం, వాళ్ళ మాట వినకపోవడం, వాళ్ళు ఎదిరించడం, ఇవే సమాజంలో చాలా మందిలో కూడా జరుగుతున్నాయి. కనుక దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో దేవుని వారు పెంచే విధానంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని, బాధ్యతలు తీసుకొని, మనం వారి భవిష్యత్తు వరకు మనం ఆస్తులు సంపాదిస్తాం, ధనాన్ని సంపాదిస్తాం, మంచి మంచి ఇల్లు కట్టి ఉంచుతాము. కానీ ఇవన్నీ కట్టడం వల్ల వారికి ఏదైనా ప్రయోజనం అంటారా? ప్రయోజనం లేదు. వారు ఉండొచ్చు, వారి జీవించిన కాలం అంతా జీవించవచ్చు. లేదా కొంతమంది లోకంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పాడు చేయొచ్చు, లేకపోతే వాటిని శాసనంగా నాశనం చేయొచ్చు. కానీ దేవుని వాక్యం అనేది వారి హృదయంలో పెట్టినప్పుడు, వారి మార్గాన్ని ఒక మార్గంలో నడిపించినప్పుడు, వారి జీవితం ఎలా ఉండాలో, వారి హృదయంలో ఎలా ఉండాలో, ఎక్కడికి వెళ్ళినప్పుడు మన జాగ్రత్తగా ఎలా ఉండాలో, ఏ విధంగా మన భయభక్తులు కలిగి ఉండాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో ఇటువంటి మాటలు మాట్లాడాలని దేవుని వాక్యం చదివిస్తుంది. అందుకనే దేవుడు వాక్యము వారి ఎదుట మనం పెట్టాలండి, వారి ఎదుట మనం మాట్లాడుతూ ఉండాలి. వారి ఎదుట మనం దేవుని కనపరుస్తూ ఉంటే దేవుడు మనం నడిచే మాటలో, మనం నడిచే మార్గంలో, మనం వెళ్ళే మార్గంలో వారు కూడా మన కూడా వస్తారండి. ఎందుకు రావాలండి? సినిమాలకు వెళ్తే వస్తారు, కీర్తనకి వెళ్తే వస్తారు, ఫంక్షన్కి వెళ్తే వస్తారు. నేను ఇంటిగా ఉంటానమ్మా అని అంటారు. ఎవరన్నా వాళ్ళకంటే తల్లిదండ్రుల కంటే ముందే రెడీ అయిపోతారు. కానీ చర్చికి వచ్చేటప్పుడు చర్చికి తీసుకురావడానికి మా మాట వినట్లేదండి, మాతో రానంటున్నారండి. ఈ మాటల వల్ల వారు చిన్నప్పుడే దారి తెలిగిపోయి, చిన్నప్పుడే వారి పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశాలు, పాప పరిస్థితుల్లో మరి పుట్టిన తోడే వాళ్ళు విపరీత బుద్ధులు కలిగి పుడుతున్నారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక వాటికి వాళ్ళ ఆశ చూపించినప్పుడు, వాటి మీద వాళ్ళ మనసు చూపించినప్పుడు, మనం కూడా ఎందుకు రానంటున్నారు, దేవుని విషయంలో ఎందుకు దూరంగా ఉంటున్నారు, దేవుని మందిరాన్ని ఎందుకు రానంటున్నారని ఒక ఆలోచన మనకు ఉండాలి కదండి. రావట్లేదని ఏదో పై చెప్పేసి సరిపెట్టేసుకుంటున్నారు. అది ఎంతవరకు వెళుతుందో, ఎంతవరకు తీసుకువెళ్తుందో, వారి జీవితాలు ఎలా ఉంటాయో దేవుని విషయంలో కొంతమంది పిల్లలు దేవుళ్ళు ఉంటే బాగుండాలి, వారి జీవితాలు బాగుండాలి ఆలోచన, జ్ఞానము తల్లిదండ్రులకి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. కనుక మనము దేవునికి వారికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం చూడండి, 9వ వచనం చదవండి. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహుగా జాగ్రత్త కాపాడుకును. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మరి ఇక్కడ రెండవదిగా పిల్లలకి ఏమి నేర్పాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యమును, మనము దేవుడు చేసిన కార్యాలు మనం చూసాము, దేవుడు చేసిన అద్భుతాలు మనం చూసాము, దేవుని విషయంలో మనకు చేసే కార్యాలు మనం కన్నులారా చూసాము, చెవులారా విన్నాము. వీటిని మన పిల్లలకి చెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నీవు జాగ్రత్త పడము. ఏ విషయంలో జాగ్రత్త పడాలి? పిల్లలకి వాక్యం నేర్పించడంలో, భక్తి నేర్పించడంలో, వారి పద్ధతులు నేర్పించడం, వారికి ఒక విధానం నేర్పించడంలో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడి, కన్నులారా చూచిన వాటిని మరువైపోయినట్లు అవి నీ జీవిత కాలం మధ్య నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోమని దేవుడు నీ కుమార్తెలకు వాటిని నేర్పించాలి. ఏమి నేర్పించాలండి? దేవుడు చేసిన కార్యాలు, దేవుడు ఎవరో, మన తరముల్లోనూ మన వెనకాల మన వెనకాల ఎంతమంది భక్తుల జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు చేసి భూమి మీదకి లోకానికి దేవుడు ఎలా వచ్చాడో మనం విన్న వాటిని, కన్న వాటిని, తెలుసుకున్న వాటిని మన పిల్లలకి నేర్పించాలని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. నేర్పించినప్పుడు వాటిని వాళ్ళు విని హృదయంలో భద్రపరుచుకుంటారు, వారు
కాపాడబడతారు, వారు జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్త విధానాల వాళ్ళు నేర్చుకుంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక వాటిని మనము జాగ్రత్తగా దాచుకోవాలి. మనకి పిల్లలు కూడా వాటిని చెప్పే విషయంలో కూడా వారు కూడా అంత జాగ్రత్తగా ఉంటేనే దేవుని వాక్యంలో వారు ఎదుగుతారు, ఫలిస్తారు. వారు ఎదిగి అనేకమైన కృపలు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక అయితే నీవు జాగ్రత్త పడి కన్నులాగా నీ జీవితకాలం అన్నయ్యో నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో. అంటే మన మనసు ఎక్కువగా పాడైపోతూ ఉంటుంది. మన మనసు అనేకమైన రకాలుగా వెళ్తుంది. మన మనసు అయితే ఇక్కడ ఉంటాం, కానీ మన హృదయము మన మనసు ఎక్కడెక్కడికో వెళుతుంది. ఏయో ఆలోచిస్తుంది, ఏయో మనం ఊహించుకుంటూ ఉంటాము. కనుక వాటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని, మనము తొలగిపోకుండా మన పిల్లలకి వాటిని నేర్పించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ కుమారులను వాటిని నేర్పించు. దేవుని వాక్యం ఎంతమంది నేర్పుతున్నారండి ఈ రోజున? ఎంతమంది దేవుని సన్నిధి తీసుకొస్తున్నారండి? ఎంతమంది దేవుళ్ళు పెంచుతున్నారండి? దేవుళ్ళు పెంచిన కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటారు. లోకంలో ఉన్న వారు లోక పరిస్థితులకు అలవాటు పడిపోయి ఎన్నో రకాలుగా నాశనమై పాడైపోయిన పరిస్థితులు ఈ రోజులో మనం చూస్తున్నాము. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఒక సేవకుడిగా మాకు ఎంతో భయము, మేము కూడా ఆందోళన చెందేవాడు. పిల్లలు ఎలా ఉంటారో, వారి పరిస్థితులు ఎలా ఉంటాయని. వారి చిన్ననాటి నుంచి కూడా దేవుని అంత భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యం చెబుతూ, దేవునిలో పెంచుతూ, మేము ఎక్కడికి వెళ్ళినా వారిని విడిచిపెట్టకుండా, మీటింగ్లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళండి, ఎవరింటికి వెళ్ళినా, స్కూల్ మానిపించైనా పిల్లల్ని కూడా తీసుకొచ్చేసేవారు మాస్టర్ గారు. స్కూల్కి వెళ్ళిపోవడాని అనేసి ఇది లేదు ఈరోజు సెలవు పెట్టుకోండి. ఎందుకంటే మార్గాన్ని, వారి పరిస్థితులు నేర్చుకోవడానికి, వారి ఒక విధానం నేర్చుకోవడానికి, ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా, సేవకుల మీటింగ్కి వెళ్ళినా, వాళ్ళు ఏదో రకంగా ఇద్దరిని కూడా స్కూల్ మానిపించడం, మా కూడా తీసుకువెళ్ళిపోవడం, మాకేదో సరదాగా తీసుకెళ్ళేవాడు కాదండి, అయితే గొప్పగా తీసుకెళ్ళేవాడు కాదు. కానీ అందుకని ఈ రోజున వాళ్ళు దేవుళ్ళు నిలబడ్డారు, దేవుళ్ళు ఎదిగారు. దేవుడు కనుదృష్టి వారి మీద ఉన్నది కనుక వారి పరిస్థితిలో ఉన్నారంటే, ఈ విధంగా పెరిగి ఉన్నారంటే అది మా గొప్పతనము కాదు, దేవుడే వారిని పెంచుకున్నాడు. దేవుడి విధానంలో, దేవుడి సన్నిధిలో వారి విన్న వాక్యాన్ని బట్టి, వారి పెరిగిన పద్ధతులను బట్టి, తల్లిదండ్రులు దైవ సేవకులను వారు గ్రహించి, వారి లోకంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, వారు చదువుకున్న చోట ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఏ విధంగా ఉండాలనేది ఒక మార్గాన్ని వారు వేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాటలు కూడా వారిని విని ఈ రోజున దేవులో ఉన్నారంటే అది దేవుడికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం వారికి నేర్పించాలి. దేవుని సన్నిధిలో మనం చూచి వాటిని, కన్న వాటిని, దేవుడు చేసిన కార్యాలు, మనం పొందుకున్న మేలులన్నీ కూడా మన పిల్లలకి నేర్పించాలి. కథలు చెప్తూ ఉంటారు, ఆ కథలు కాదు, కానీ దేవుని వాక్యంలో సత్యములు వారికి నేర్పిస్తే ఈ రోజున ఇప్పటికే చాలామంది కుటుంబాలు పాడైపోయి, చాలామంది జీవితాలు పాడైపోయి, ఇంకా రానున్న పరిస్థితులు, లోకం ఎలా ఉంటుందో, లోకంలో ఉన్న పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని రీతిలో ఉన్నది. కనుక ఇప్పుడైనా తల్లిదండ్రులైనట్టు వారు జాగ్రత్తగా కలిగి, భయము భక్తి కలిగి దేవుళ్ళలో పెంచుకుంటే దేవుడిచ్చిన బహుమానం, దేవుడు ఎవరిచ్చారండి మనకి బహుమానం? దేవుడిచ్చింది గర్భఫలము, దేవుడిచ్చే బహుమానం. కనుక ఆ బహుమానాన్ని ఎవరైనా పాడు చేసుకుంటారా? మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, చాలా జాగ్రత్త పెట్టుకుంటాం కదా. ఎన్ని సంవత్సరాలైనా మన పిల్లలకు కూడా అది చెబుతాం, జాగ్రత్త పెట్టుకుంటాం, దాచిపెట్టుకుంటాము. మా ఫ్రెండ్ ఇచ్చింది, పలానా ఇచ్చాడు, పలానా వ్యక్తి ఇచ్చింది, ఇది నాకు చాలా ఇష్టం అని మనం ఎలాగైతే జాగ్రత్త పెట్టి దాచుకుంటామో, అలాగే దేవుడిచ్చిన బహుమానాన్ని ఈ రోజున ఎందుకని లోకంలో విడిచిపెడుతున్నారు? దేవుడిచ్చిన బహుమానాన్ని ఎందుకని లోకం వైపు తిప్పుతున్నారు? దేవుడిచ్చిన బహుమానం ఎందుకని లోక అలవాటు చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేస్తానని అంటాడు, లేదా అలా ఇల్లు చేస్తానని అంటాడు,
నేను ఇప్పుడే నేను అలా వెళ్ళొస్తానని ఇలా మాటలు చెప్పి ఆ వెళ్ళొచ్చడం ఏంటో వెళ్ళటం ఏంటో ఈ పరిస్థితులు ఏంటో ఆలోచించాలి కదా తల్లిదండ్రులు అనేవారు. మనం ఇచ్చిన బహుమానాన్ని పాడు చేసుకున్నట్టు ఏడటం కాదు, కానీ మన చేతిలో ఉన్నప్పుడు, మన పద్ధతిలో ఉన్నప్పుడు, మన చేతిలో ఉండి అది ఎదుగుతున్నప్పుడు, అది కాపు కాపుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనము పెంచుకోవాలో, ఏ విధంగా దాన్ని బయటికి తీసుకువెళ్ళాలో, ఏ విధంగా వారిని ఎలాగా మరి తీసుకువెళ్ళి పెంచాలో దేవుల్లో, అలాగే బయట లోకంలో, ఇవన్నీ కూడా మనం నేర్పించుకోవాలి. కనుక దేవుని సన్నిధిలో ఇవి నేర్పించాలండి. చాలామంది పిల్లలకి ఏం నేర్పుతారు తెలుసా? ఏం నేర్పుతారండి? ఏం నేర్పుతారు చెప్పరా? నాన్నమ్మతో మాట్లాడామనుకో చంపేస్తాను, అత్తతో మాట్లాడామనుకో చంపేస్తాను అంటారు కదా. ఆడపడుచులేనట్టువారు, ఇంట్లో కోడలేనట్టువారు, తోటివాళ్ళనట్టువారు అంటారా లేదండి? అంటారు. ఇవి నేర్పించిన వారు చాలామంది ఉన్నారు. ఇవి నేర్పుతారు. అమ్మమ్మనిదను, నానమ్మనిదను, వాడితో మాట్లాడావంటే, వాడి దగ్గరికి వెళ్ళావంటే, వాడు పెట్టింది తిన్నావంటే నేను చంపేస్తాను, నేను ఇంట్లోకి రానివ్వను. ఇవి నేర్పుతారండి. పిల్లలకు కూడా బంధువుల ప్రేమని, మన అన్నదమ్ముల ప్రేమని, తల్లిదండ్రుల ప్రేమని, ఇంట్లో నాన్నమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు ఈ ప్రేమను కూడా నేర్పించాలండి. అవి నేర్పించరు కానీ అదను ఇదను ఆ మాటని ఈ మాటని వాడి దగ్గరికి వెళ్ళకు, ఇవే నేర్పిస్తారు కదండి. ఇవి నేర్పించడం వల్ల ఈ మాటలు తిరిగి ఎవరికి వస్తాయి? చెప్పున్న తల్లిదండ్రులకే వస్తాయి తిరిగి. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, ఇంకా ఒకసారి మా అమ్మ చెప్పింది కానీ ఏంటి ఆ వయసు వచ్చినప్పుడు వీళ్ళు దూరంగా పెట్టాలి, వీళ్ళ మాట వినకూడదు, మా అమ్మని మా నాన్న దూరంగా పెట్టాలని ఆలోచన ఉండిపోయి మీ పిల్లలు చూస్తారంటారా? చూడరు కదండి. మా నాన్నమ్మ అండి చాలా వృద్ధాప్యంలో చనిపోయిందండి. మా నాన్నమ్మకి నోటంట బ్లడ్ పడిపోయింది. మా నాన్నమ్మ చనిపోయే వరకు కూడా పక్క వదలేదండి. నేను అందరూ కూడా చాలామంది అన్నారు, మీ మామకి ఏంటి బ్లడ్ పడిపోతుంది, ఎలా పడుకుంటున్నావు నువ్వు? తెల్లవాళ్ళు దగ్గుతానే ఉండేది. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిపోవడం, బ్లడ్ పడి మొత్తం కూడా మా సొంతలు కూడా మీ నాన్నమ్మ దగ్గర పడుకోకు, మంచిది కాదు అది అనేవారు. అయినా నేను ఆమె చనిపోయే వరకు కూడా పక్క వదిలిపెట్టేదండి. బట్టల నిండా దుప్పట్ల నిండా బ్లడ్ పడిపోయింది, దగ్గు వచ్చేస్తుంది నైట్. మా తల్లిదండ్రులు ఎప్పుడు అలా చెప్పలేదు కానీ బయట వారు బట్టి చెప్పడం నాకు జ్ఞాపకం ఉంది. అంత అలాగే మిమ్మల్ని అనట్లేదు, అది మీ ఇష్టం. కానీ కుటుంబ ప్రేమలు, తల్లిదండ్రుల ప్రేమలు, బంధువుల ప్రేమలు ఇవి కూడా నేర్పించాలి. కక్షలు, కార్పణ్యాలు, దేశాలు, దోషాలు, వాళ్ళు అనటం చేయటం అవి నేర్పించకూడదు. దేవుని వాక్యం నేర్పేస్తే నీకు ప్రయోజనం. నీ వయసు వెళ్ళినప్పుడు వాళ్ళు నేను చూసుకుంటారు, వాళ్ళకు ప్రయోజనం, సమాజానికి, వారి కుటుంబానికి, దేవుల్లో కూడా ఎదిగి వారు ఫలిస్తారని దేవుని వాక్యం చదువుతుంది కనుక. అలాగే మరి సామెతల గ్రంథం చూద్దామండి. 22వ అధ్యాయము. ఆరోచన చదవండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే బాలుడిగా ఉన్నప్పుడే మనం నేర్పించాలి. వాడు పెద్దవాడు అయిపోయాక ఇంకా వాడు మాట్లాడతారా? ఆడపిల్లలు వింటారు, మగ పిల్లలు వింటారు. కనుక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, చిన్నతనంలో ఉన్నప్పుడే, చిన్న వయసులో ఉన్నప్పుడే వారికి నేర్పవలసిన పాటని, మార్గాన్ని, ఆ మార్గం ఏంటనేది వారికి నేర్పించినప్పుడు మన వెళ్ళే మార్గంలో వాడు కూడా నడుస్తాడనే దేవుని వాక్యం చదువుతుంది కనుక బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పము. అలాగే నువ్వు కన్న వాటిని, విన్న వాటిని, చూసిన వాటిని, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మన పిల్లలకి నేర్పించాలని దేవుని వాక్యం చదువుతుంది. అలాగే కొలస్సీలు రాసిన పత్రిక చూడండి.
3:20 చదవండి. తండ్రులారా, మీ పిల్లల మనసును కృంగుకుంటున్నట్లు వారికి కోపము పుట్టింపబడి. దేవుని వాక్యం చూడండి. ఇక్కడ ఎవరికి చెప్తున్నారండి? తండ్రులారా, మీ పిల్లల మనసును కృంగుకుంటున్నట్లు వారికి కోపము పుట్టించకండి. అంటే తండ్రులు కోపం పుట్టిస్తున్నారు కదా. ఏంటి తిరుపతి గారు, సోమ గారు, పిల్లలకి కోపము పుట్టించకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగుకుంటున్నట్లు వారికి కోపము పుట్టించకండి. ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారండి, లేకమాలేదు. తల్లిదండ్రులు కూడా ఇంకా వాళ్ళకి ఆలోచన లేదు, ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడాలో, పిల్లలకి ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలో, ఏ విధంగా వాళ్ళ దగ్గర తీసుకోవాలో, ఏ విధంగా వాళ్ళని మంచిగా చేసుకోవాలో, ఇటువంటి ఆలోచన లేనట్టు తల్లిదండ్రులు కూడా ఉంటూ ఉంటారు. కనుక వారిని మనం ప్రేమతో మంచిగా చేసుకొని మంచి మాటలు నేర్పించినప్పుడు ఎవరైనా ఏ పిల్లలైనా మాట వింటారు. కనుక తండ్రుల అక్కడ మీరు మీ పిల్లల కోపం రాకుండానట్టు వారు మనస్సు పొంగుకున్నట్టుగా. చాలామంది కూడా పిల్లలు అంటూ ఉంటారు, మా నాన్న అండి, మా అమ్మ అండి నన్ను అంటూ ఉంటారండి, తిడుతూ ఉంటారండి, కొడుతూ ఉంటారండి, ఏది చేసినా నచ్చదండి, ఏది చెప్పినా వినరండి, నాతో మంచిగా ఉండరండి, నాతో మంచిగా మాట్లాడండి. ఇవే పద్ధతులు పరిస్థితులు లోకంలో జరగక లేవు, కనుక జరుగుతున్నాయి. కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక ఫ్యామిలీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 18వ వచనం చదవండి. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిట్టూరి పెట్టుకుడి. పిల్లలారా, అన్ని విషయములను మీ తల్లిదండ్రుల మాట వినిడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడండి? భార్యకి చెప్తున్నాడు, భర్తలకు చెప్తున్నాడు, కుటుంబానికి చెప్తున్నాడు. కనుక ఇక్కడ దేవుడు వాటి వీధి ప్రభువును బట్టి మెచ్చుకునదగినదండి. కొన్ని కుటుంబాలు చూసినప్పుడు, కొన్ని ఫ్యామిలీని చూసినప్పుడు, కొంతమంది భార్య భర్తలు చూసినప్పుడు, కొంతమంది పిల్లలు చూసినప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు, ముచ్చటేసుకొస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళండి చక్కగా ఉన్నారండి, వాళ్ళండి మంచిగా ఉన్నారండి, వాళ్ళు ఎంతో మంచి గౌరవంగా మాట్లాడుతూ ఉంటారండి. పిల్లలైనా తల్లిలైనా వారు పెద్దవాళ్ళైనా ఎవరిచ్చినా గౌరవిస్తారండి, మాట్లాడతారండి. అలాగే కొంతమంది ఫ్యామిలీని చూసి అమ్మో వాడికి దూరంగా ఉండాలండి, ఆ పిల్లలంతే ఆ పెద్దోళ్ళంతే అని చెప్పుకుంటూ ఉంటారు. కనుక ఇటువంటి ఫ్యామిలీగా ఇటువంటి కుటుంబాలుగా ఉండద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. ఎవరికి లోబడాలంటండి? భర్తలకి లోబడాలి, భర్తని ప్రేమించాలి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించని వారిని నిష్ఠూర పెట్టుకుడి. నిష్ఠూర పెట్టుకుంటే బాగా కలుగుతున్నారు, బాధ పెట్టకూడదా? భార్యలు కూడా కొంతమంది అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉన్నదాన్ని బట్టి మనం ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాము, అది మనకు అవసరమా, మన అవసరం లేదా? కొంతమంది భర్తలు కూడా ఏదిస్తూ ఉంటారు, నాకు అది కావాలి ఇది కావాలని. చాలామంది కుటుంబాల సమాధానం లేక, నెమ్మది లేక, కొంతమంది తాగుబోతులై, వ్యభిచారులై, తిరుగుబోతులై, కొంతమంది భార్యల వల్ల కూడా కుటుంబాలు పాడైపోయినట్టు ఉంటారు. అలాగే భర్తల వల్ల కూడా భార్యలు పాడైపోయినట్టు చాలా మంది కుటుంబాలు ఉన్నారు. కనుక వాళ్ళు వీళ్ళు ఇద్దరు బట్టి కాక మన పిల్లలు పాడవకుండా మన పిల్లలు దేవుళ్ళు పెంచుకోవాలి. మన పిల్లల జీవితాలు మనకు కట్టాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. కనుక మనం ఏమి నేర్చుకున్నామో, ఏమి వింటున్నామో, ఏ విధంగా దేవుళ్ళో కూర్చొని దేవుడు ఎటువంటి వాడో మన పిల్లలకి నేర్పించేవారిగా ఉండాలి. కనుక పిల్లల అన్ని విషయంలో తల్లిదండ్రుల మాట వినడి. ఎవరి మాట వినాలంటండి? అజోరు ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి. వింటున్నాడండి? వింటున్నాడు. అలాగే మీరు కూడా, గణేష్, మీరందరూ కూడా
మీ తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళు చెప్పింది మీరు చేయాలి, వాళ్ళు చెప్పింది మీరు వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనం మందిరానికి వచ్చి వెళ్ళకూడదు కాదు, కానీ దేవుని వాక్యం మనం నేర్చుకుంటేనే మీరు రానున్న రోజుల్లో ప్రయోజనం అవుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ పిల్లలకి కోపము రేపకూడదు. పిల్లలు ఏ విధంగా వారిని దగ్గరికి తీసుకోవాలో వాళ్ళ మనసు పొమ్మకంట, వాళ్ళ మనసు బాధ పెట్టకంట, వారికి మనస్సు మరి కృంగకుండినట్లుగా మనం జాగ్రత్తగా మాట్లాడి దేవుళ్ళు పెంచుకునే బాధ్యతని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ఆ విధంగా వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధనలను నేర్పించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నేర్పాలంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది, ఎల్లప్పుడూ ప్రభువులను ఆనందించడం. మరలా నేను చెప్పాను, స్వప్నంతో సకల జనులకు లోబడి ప్రభు సమీపం కొన్నాడు, దేనిని గురించి చింతపడాడు, కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతలే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ దేవుడు మనకి ఏ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, మనం ఏమి నేర్పించాలంటే దేవుని విషయంలో ప్రభు యొక్క శిక్షలో మనము పెంచాలంటండి. మన స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరి శిక్షణలో పెరుగుతారు? మాస్టర్లు, సార్లు, కాలేజీ పిల్లలైతే సార్లు, స్కూల్కి వెళ్ళే పిల్లలైతే టీచర్స్. మరి సార్లు శిక్షలో వారు చెప్పిందే వింటారు, వారు చెప్పిందే నమ్ముతారు, వారు చెప్పిందే చేస్తారు. కనుక ఎప్పుడు కూడా మరి ఒక సంఘానికి దైవ సేవకులు, ఒక యజమానులు కనుక ఆయన శిక్షలో పెంచుతారు. కనుక దైవ సేవకులు ఆ శిక్షణ ఎలా ఉంటుందంటే, ఒక మార్గాన్ని వాళ్ళకి వేస్తారు. సేవకులైనటువంటి వారు రమ్మంటారు, కూర్చోమంటారు, ఏం చేస్తున్నావు, చదువుకుంటున్నావా, మంచిగా చదువుకుంటావా, అల్లరి చేస్తున్నావా, మీ అమ్మ మీ నాన్న మాట వింటున్నావా, వినండి, అల్లరి నేర్చుకోవద్దు, మంచి పేరు తెచ్చుకోండి, మందిరానికి రండి, వాక్యం వినండి. ఇవన్నీ కూడా నేర్పించలే కదండి. ఎవరి శిక్షణలో ఉంటే వారు ప్రయోజకులు అవుతారు? దైవ సేవకుల శిక్షణలో ఉంటే వారు ప్రయోజకులు అవుతారు. మన స్కూల్కి వెళ్ళిన పిల్లలు చదువుకొని వాళ్ళు ఎలాగైతే ప్రయోజకులు అవుతారో, ప్రయోజకులు అయిన వాళ్ళు కూడా తప్పిపోయిన పరిస్థితులు ఈ లోకంలో చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం విని తప్పిపోయినట్టు వారు ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఇబ్బందుల పరిస్థితులకి దేనికన్నా అలవాటు పడి ఏదన్నా వారు హృదయాలు పాడు చేసుకుంటే పాడవచ్చు, కానీ దేవుని వలన పాడైన వారు ఎవరు కూడా లేరండి. అది మనతోటే ఉన్నది, మన మనసుతోటే ఉన్నది. మనం పాడు చేసుకుంటే మనం పాడైతే పాడవుతాం, కానీ దేవుడు పాడు చేస్తాడండి, దేవుడు పాడు చేయడు. కనుక ఎవరి శిక్షణలో పెంచాలి? దేవుని శిక్షలో పెంచాలి. దైవ సేవకులు మీ పిల్లలు అప్పచెప్పాలి. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే చక్కగా స్నానం చేయించి, లేదా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, లేదా ప్రైవేట్కి వెళ్ళినా మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, పరిచయం నేర్చుకోండి, పాస్టర్ గారి మాటలు వినండి, చదువుకోండి. ఇలా తల్లిదండ్రులు కూడా చెప్పి పంపించడం వల్ల వారు కూడా మంచిగా ఉండి దేవుళ్ళు ఎదుగుతారని దేవుని వాక్యం చదివిస్తుంది. మన చర్చిలో పిల్లలు చాలామంది కూడా ఇప్పుడు అందరూ కూడా పెద్దోళ్ళు అయిపోయారు కదండి. వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళేవారు, 4ంటికి చక్కగా స్కూల్ నుంచి వచ్చేసేవారు. నైట్ 11, 12 వరకు కూడా మా దగ్గరే ఉండేవారండి, ఇంటికి వెళ్ళేవారు కాదు. అందుకని ఇప్పుడు వాళ్ళు కొద్దిగా నిలబడగలిగారు. కనుక అటువంటి మరి ఇప్పుడు ఎదిగే పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా దేవుల్లో పెంచుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మరి ప్రభు యొక్క శిక్షలను మనం తీసుకురావాలి. దైవ సేవకుల శిక్షణలోకి దైవ సేవకులకి అప్పచెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. మరి సమయాన్ని ఎవరి దగ్గర తీసుకొచ్చిందండి? దైవ సేవకుల చేతుల్లో పెట్టింది. ఆయన పెంచడం వల్ల ఒక మంచి ప్రవర్త అయ్యాడు, ఒక మంచి పద్ధతి కలిగిన పరిస్థితులు నేర్చుకొని అనేక మందికి ఒక మార్గంగా నిలబడిన సమయంలో పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి
నాకొక్కడైన కుమారుడి మళ్ళీ నీ చేతిలో పెడతానని ఆమె మోపుకున్నప్పుడు దైవశాఖ శిక్షలో పెట్టింది, పెంచింది. మరి ఆయన ఎంతో ప్రయోజకుడయ్యాడు కనుక అటువంటి మార్గంలో మనం కూడా నడిపించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మరి సమయంలో గ్రంథం చూద్దామా. మొదటి సమయాలు 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. బాలులకు సమయాలు ఎక్కను ఎక్కచ్చు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. హల్లెలూయా. ఎవరి దయందండి? బాలులకు సమయాలు ఎక్కను ఎక్కచ్చు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే మాట మన యేసు ప్రభు కూడా ఈ విధంగా పెరిగాడు. లోక సువార్త చూడండి, 2వ అధ్యాయము 52వ వచనం చదవండి. యేసు జ్ఞానవంతును వయస్సందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దయందును ఎదగాలండి? ఈ రోజున దేవుడు దయ. యేసు జ్ఞానవంతును, జ్ఞానము కూడా ఎవరిచ్చిందని? దేవుడిచ్చిన జ్ఞానమును మన పిల్లలు పుట్టిన నాటి నుంచి వారి జ్ఞానం కొరకు, వారి ప్రవర్తన కొరకు, వారి నడవడి కొరకు, వారి పరిస్థితుల కొరకు, వారి జీవితం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ద్వారా, తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా మంచి జ్ఞానాన్ని దేవుడు వారికి ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. వయస్సును కూడా వారు ఎదుగుతున్నారు. అయ్యా పెద్దవారు అవుతున్నారు ప్రభా, ఇంట్లయితే మాతో ఉంటారు, మేము వాడుతూ ఉంటాము. బయటికి వెళ్ళాక మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, వారి మనస్సు ఎలా ఉంటుందో, ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ పడిపోతారో, వారు పెద్దవారు అవుతున్నారు కనుక ప్రభా మీరే చూసుకోండి నైనా, మీ చేతిలో పెడుతున్నాను. వారి మార్గం, వారి జీవితం మీరు కాపాడమంటూ మన ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుని సన్నిధిలో దేవుడు యేసు జ్ఞానవంతులు వయస్సులు దేవుని దయందులు మనుషుల దయందులు. మనుషుల దయ కూడా కావాలి కదండి, మనుషుల ఆశీర్వాదం కూడా కావాలి. కొంతమంది పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, పిల్లల్ని మెచ్చుకుంటారు. పెద్దల దీవెన కూడా మనకి మేలు కలుగుతుంది, మంచి కలుగుతుంది కనుక పెద్దవాళ్ళు కూడా మనం గౌరవించాలి. ఈ రోజున పుట్టిన పిల్లలు పుట్టినరోజు ఎక్కడ చేసుకుంటున్నారండి? ఎక్కడ చేసుకుంటున్నారు? రోడ్ల మీద, బళ్ళ మీద. మన గర్భంతో ఉన్నప్పుడు ఎంత ప్రశ్నార్థన పడతామండి, ఎంత వేదన పడతామండి. మన ఇంటి వారే కాదు, తల్లింటి వారే కాదు, మన బంధువులు కాదు, ఒక చర్చికి వెళ్ళేవారైతే పాస్టర్ గారు, పాస్టర్ గారు, సంఘం వాళ్ళ వరకు ఎంత ఏడుస్తారు. ఆ బిడ్డ బయటకు రావాలని, ఆ తల్లి మంచిగా ప్రశ్నించాలని, మంచి బిడ్డ రావాలని భూమి మీద కానీ ఎంత ప్రార్థన చేస్తామండి. ఈ రోజున అంత ప్రయాసపడి, మనము అంత కష్టపడి, మన ప్రాణాన్ని తెగించి మనం ఆ స్థాయిలో ఉంటామో లేదో కూడా తెలియని పరిస్థితి అండి. కొంతమంది కానుక సమయంలో చనిపోయిన తల్లులు ఉన్నారు, మరణించిన తల్లులు ఉన్నారు, కానుక రాక చనిపోయినట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పుట్టిన పిల్లలు రోడ్ల మీద, చందుల్లోనూ, చెట్లలోనూ, తోటల్లోనూ నేర్పివాళ్ళు కూడా అది నేర్పుతున్నారండి తల్లిదండ్రులు. వీళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు పాడైపోతున్నారు, అంతేనా కదా? మనం అవకాశం ఇచ్చుకుంటేనే వాళ్ళు పాడైపోతారు కనుక అధికారులు బాబు అదేంటి, ఆ పద్ధతి ఏంటి, అలా చేసుకోవడం ఏంటి, అవి ఎవరు చేసుకుంటారండి అనకూడదు. కానీ ఎవరు చేసుకుంటారని దిక్కులేని వాళ్ళు చేసుకుంటారు. లేదా రోడ్ల మీద ఏమీ లేదంటే వారు ఇల్లు లేదనో, లేకపోతే ఏమి ఉంటారు లేదనో, తల్లిదండ్రులు లేదనో, అలా అసలు అందరూ నన్ను మామూలుగా నీకు మంచి ఫ్యామిలీ దేవుడు ఇచ్చాడే, మంచి తల్లిదండ్రులు దేవుడు ఇచ్చాడే, మంచి కుటుంబాన్ని ఇచ్చాడే, మంచి సంఘాన్ని ఇచ్చాడే. ఈరోజు నీ పుట్టినరోజు ఎక్కడ చేసుకుంటున్నావు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆ పుట్టినరోజులు ఎవరినని? తాగుబోతుల్ని, తిరిగిపోతుల్ని వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు మన ఒక పాప అయినా బాబైనా
పుట్టినరోజు వస్తుంది, సంవత్సరం వస్తుంది అంటే మనం ఎన్ని నెలలు బట్టి ఎదురు చూస్తామండి? ఎన్ని నెలలు బట్టి మనం సంతోషిస్తాం? మాజోరు పుట్టినరోజు కోసం 4-5 నెలల ముందే జ్ఞాపకం వచ్చి అజోరు పుట్టినరోజు వస్తుంది, మేము చాలా సంతోషించాము. మరి అంతగా సంతోషించినప్పుడు మా అబ్బాయి వెళ్ళి పుట్టినరోజు ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది? మాకు చెప్పండి, రోడ్డు మీద చేసుకుంటే బాగుంటుందా? తండ్రి మనసు ఎంత ఇరవేలాడుతుంది, తల్లి మనసు ఎంత బాధపడుతుంది. పుట్టినరోజు తల్లిదండ్రుల ద్వారా జన్మించి పుట్టినరోజు ఎక్కడ చేసుకొని కేకు ఎక్కడ కట్ చేస్తున్నావు? కేకు మొట్టమొదటి కేకు ముఖ్య ఎవరికి పెడుతున్నారండి? తల్లికి పెడుతున్నారా? తండ్రికి పెడుతున్నారా? పక్కనున్న ఫ్యామిలీకి ఎవరైనా పెడుతున్నారా? లేదండి. అంత రేటు పెట్టుకొని కొనుక్కున్న కేకు మొఖానికి పాముకుంటున్నారు, ఒడ్డుకు పాముకుంటున్నారు. కొంతమందికి ఆ కొవ్వొత్తులు కూడా మొఖాలు కాలిపోతున్నాయి, చూసారా? కొవ్వొత్తులు కూడా మొఖాలు కాలిపోయి, చుట్లు కాలిపోయి చాలామంది కూడా ఇటువంటి చూస్తున్నాం. కనుక ఇలా వద్దు. దైవ సేవకులు శిక్షణలో పెరిగినట్టు వారు, తల్లిదండ్రుల శిక్షణలో పెరిగినట్టు వారు, దేవుని శిక్షణలో పెరిగినట్టు వారు ఇటువంటి నేర్చుకోకూడదని నేను చెప్తున్నాను. ఇటువంటి ఒకవేళ మీ పిల్లల్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ బంధువులైనా, మీ చుట్టాలని ఎవరైనా బయట వారని చెప్పండి. వాళ్ళు పుట్టడం ఏంటో, పుట్టే విధానం ఏంటో, ఈ భూమి మీదకి రావడం ఎంత కష్టమో వాళ్ళు చెప్పండి. మంచిదేగా, వాళ్ళు నేర్చుకుంటారు కదా. ఈ జ్ఞానం లేక వాళ్ళు పాడైపోతున్నారేమో, నాశనం అయిపోతున్నారేమో, వాళ్ళకి ఇలా చేసుకోవడం సత్తా అనుకుంటున్నారేమో. ఒకసారి ఆలోచించండి. ఇటువంటి మంచి మాటలు వాళ్ళకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడంటండి. ఎక్కడన్నా తప్పిపోతారేమో, ఎక్కడన్నా దారి తొలగిపోతారేమో, ఎక్కడన్నా పాపం చేసి దేవుడు దూషిస్తారేమని యోబు తెల్లవారుజామున లేచి ఒక్కొక్కరి కొరకు బలర్పించేవాడంటండి. అంటే ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసేవాడు, ఒక్కొక్కరి కొరకు అంగలార్చేవాడు, ఒక్కొక్కరి కొరకు దేవుని సన్నిధిని నేర్చేవాడు, వాళ్ళ జీవితాల కొరకు, వారి పరిస్థితుల కొరకు. అందుకనే మనకి ఎంతమంది పిల్లలు ఉన్నా పేరుని ప్రతి ఒక్కరి కొరకు మన పుట్టిన పిల్లలు సాతాను చేతులకు వెళ్ళకుండా, సాతాను మార్గంలో పడిపోకుండా, లోకం భయంకరమైన పరిస్థితిలో ఉంది కనుక దాని నుంచి మనం కాపాడుకొని ఉండాలంటే ప్రార్థన ఒకటే కంచి కనుక, ప్రార్థన ఒకటే ఆధారము కనుక, ప్రార్థన ఒకటే వారి జీవితాలు సరిపోతుంది కనుక ఇటువంటి మాటలు మనం విని తల్లిదండ్రులైనటువంటి వారికి, తల్లిదండ్రులకి బాధ్యత ఏంటంటే పిల్లలకి వాక్యము నేర్పించాలి. మరి దేవుడు ఎవరో, దేవుడు చేసిన కార్యాలు, కన్న వాటిని, ఉన్న వాటిని, మనకు ముందు చేసిన భక్తుల జీవితాలు, వారు పడ్డ ప్రయాసాన్ని, ఇవన్నీ కూడా వారికి నేర్పించాలి. పాలు నడవలసిన త్రోవని వారికి నేర్పించాలి. పిల్లలకి కోపము పుట్టించకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచాలి. దైవ సేవకుల శిక్షలో, దేవుని శిక్షలో వారిని పెంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇవి మనము నేర్చుకొని ఈ విధంగానే మరి అజోలి సిమియాని కూడా అటు రీతిగా పెంచాము. వారు దేవుల్లో ఉన్నారు. మీ పిల్లలు కూడా మరి మన సంఘంలో మన సహోదరులు అందరూ పిల్లలు బాగుండాలని, వారి పరిస్థితులు బాగుండాలని, దేవుల్లో పట్టుకోవాలని, దేవుల్లో నిలబడాలని దేవుడి వాక్యం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరి ఒక వాక్యం మనం చదువుకొని మనం ముగించుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారు బాప్తీసం ఇచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటి వరకు చెప్పిన వాక్యము మన
తల్లిదండ్రులైనట్టు వారు మన పిల్లలకి నేర్పించే బాధ్యతలు కొన్ని విషయాలు మరి దేవుడు మాట్లాడాడు. అలాగే మరి అజోడు బాప్తీసం తీసుకున్నాడు కదండి. మరి దేవుని సేవకుల కుటుంబంలో ఒక సేవకుడిగా దేవుడు ప్రేమించి ఇచ్చిన బిడ్డని మరి ఈరోజు బాప్తీసం తీసుకున్న రోజు, అలాగే పుట్టినరోజు కూడా కనుక మరి బాప్తీసం తీసుకొని 4వ సంవత్సరాలు అవుతుంది. అలాగే మరి పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17 సంవత్సరాలకి మరి అజోను ప్రవేశిస్తున్నాడు. కనుక ఇక్కడ దేవుడు ఒక సేవకులు ఆయన శిష్యుల్ని లోకం మీద పంపిస్తున్నాడండి. దేవుని సువార్త చేయడానికి, దేవుని వార్తను ప్రకటించమని, దేవుని నామం అనేక మందిని ఆత్మలు రక్షించమని, వాక్యం ద్వారా అనేక మందిని కనమని కొంతమంది దైవ సేవకులు యేసుప్రభు లోకంలో పంపినప్పుడు, అలాగే మరి అజోను కూడా మరి వాక్యం చెప్పడానికి, వాక్యం ద్వారా దేవుడు వాడుకుంటున్నాడు. కనుక ఇంకా అనేకమైన సంవత్సరం దేవుడి దయ ఆయన ఆయుష్ ఇచ్చి అనేక ఆత్మలను, అలాగే గొప్ప పరిచర్య, అనేక మందికి బాప్తీసాలు ఇచ్చేవాడిగా, అనేక మందికి సువార్త ప్రకటించేవాడిగా, అనేక మందికి ప్రార్థించేవాడిగా, అనేక మందిని ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు కనే వాడిగా మనందరం ప్రార్థన చేద్దామండి. మనందరం కూడా ప్రార్థన చేద్దామా? అయితే యేసు వారి ఎంతకు వచ్చి పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి. దేవుడి సేవనే అజోడు చేయాలి, ఇంకా బలంగా నేర్చుకోవాలి. దేవుడి అనుభవాలు ప్రార్థన ద్వారా అయినా పొందుకోవాలి. దేవుని సువార్తను అందిస్తూ, అనేక మందికి ఆయన సువార్తను అందిస్తూ, వాక్యం చెబుతూ రక్షణలో నడిపించేవారుగా, బాప్తీసాలు ఇచ్చేవారుగా ఉండాలి. తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ నామముల వారికి బాప్తీసం ఇవ్వాలి. అనేకులకి బాప్తీసం ఇవ్వాలి. అనేక దేశాలు, అనేక గ్రామాలు, అనేకమైన పట్టణాలు అజోడు వెళ్ళాలి. మీ అందరికి ఆశున్నాళ్ళందరూ చేతులు పైకి గొప్ప సేవ చేయాలని మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. ఎవరు పొందాలండి? అజోడు పొందాలి, మనము కూడా పొందాలి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు, ఆయనిచ్చే సేవను, ఆయనిచ్చే పరిచర్యను, ఆయనిచ్చే ఈ గొప్ప బహుమానం, ఈ భారమును భరిస్తూ ఆయన కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఎందులో పొందుతారు? దేవుల్లో ఉంటేనే అభివృద్ధి పొందుతారు, దేవుల్లో ఉంటేనే ఫలిస్తారు. దేవుని వాక్యం ఎదుగుతేనే వారు మంచిగా ఉంటారు. కనుక మరి సేవ భారమును, మరి చాలామంది కూడా మన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, తల్లిదండ్రుల కంటే గొప్ప సేవ చేయాలని. అవునా కదండి? మంచిది, మాకంటే ఎక్కువగా మంచి సేవ చేయాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. తన కొరకు మనం ప్రార్థన చేద్దాం. అనేక ఆత్మల రక్షణలోకి వచ్చిన తను కూడా ప్రారంభ కలిగి సేవ పరిచయం ఇంకా నేర్చుకొని ప్రభు నామం ఎదిగినాక మనం ప్రార్థన చేద్దామని. మరి వినే వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి.
గట్టిగా చెప్తాం. మరొకసారి అందరూ గట్టిగా చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క నామములో ఇంతవరకు చక్కటి వాక్యాన్ని భాషకు ప్రారంభించాను. దేవుని యొక్క కృప ఏమిటి అంటే, గత సంవత్సరాలన్నిటిలో అజోర్ని దేవుడు తన కృపలో పెంచి భద్రపరిచి నడిపించి ఆత్మీయంగా మరొక పుట్టినరోజు, అలాగే బాప్టిజం తీసుకున్న రోజు రేసి పెట్టి ఆయన సన్నిధిలోనికి ఆయనను నడిపించడం జరిగింది. అందుకే ఒక చిన్న కూడిక సంఘము సహోదరులు అలాగే సేవకులందరూ కలిసి ఈ సమయంలో ఉండటానికి ప్రభు దయచేశాడు. అజూరు పుట్టినరోజును బట్టి అలాగే బాప్టిజమును బట్టి మరి దేవుడు అతని ద్వారా మహిమపరచబడాలని మనందరి యొక్క ఆశ కోరిక ప్రభు తీర్చునుగాక. మరి అజోరు దేవుడు తీర్చునుగాక. అయితే ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. అమ్మగారు చక్కటి మాటల్లో సంఘంలో ఉన్నటి పిల్లలే కానీ, దైవ సేవకుల పిల్లలే కానీ, ఎవరైనా కానీ వారి పిల్లల బాధ్యత మరి సంఘంలో ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లల బాధ్యత తీసుకోవాలి. అలాగే సేవకులు కూడా వారి బిడ్డల యొక్క బాధ్యతలు తీసుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యతలు ఏమిటి అని చక్కటి మాటలు ఆమె చెప్పారు. బైబిల్లో పిల్లలు దేవుని బిడ్డలారా దేవుని కిరీటము అని చెప్పారు. ఎవరు? మనకు అనుగ్రహించబడిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కిరీటం. గమనించండి, మీ పిల్లల్ని కానీ, సేవకుల పిల్లలైతే మా పిల్లల్ని కానీ దేవుడు ఎంత ఇచ్చించాడంటే, మన పిల్లల్ని తల మీద పెట్టుకున్నట్లుగా కనపడుతుంది దేవుని వాక్యంలో. అయితే అలాంటి పిల్లల్ని తల్లిదండ్రులైన వారు సంఘంలో కానీ ఎక్కడ ఉన్న తల్లిదండ్రులైనా కానీ, దేవుని సేవకుల యొక్క కుటుంబాల్లో వారి తల్లిదండ్రులైనా కానీ బిడ్డల ఎడల ఒక బాధ్యత కలిగినట్టు వారుగా ఉన్నారు. కనుక బైబిల్లో మన పిల్లల కొరకు లేక దేవుని బిడ్డలు అనబడినటువంటి సంఘ బిడ్డల కొరకు ఒక బాధ్యత కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అని చాలా వాక్యాలు ఉన్నాయి. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, సమూయేలు గ్రంథంలో, లూకా సువార్తలో, ద్వితీయోపదేశ కాండములో, ఇలాగే సమూయేలు గ్రంథంలో ఇంకా చాలా చోట్ల మన పిల్లల్ని ఏ విధమైన బాధ్యత కలిగి దేవుళ్ళు నడపాలో దేవుడు రాయించుకుంటుంది. అంతేకాకుండా మన పిల్లలు, చిన్న పిల్లలు, అతను కూడా 16-17 వచ్చాయి, అతను కూడా చిన్న పిల్లలే. అయితే దేవుని యొక్క బైబిల్ గ్రంథం యొక్క అభిప్రాయం ఏమిటి? మన పిల్లల పట్ల దేవునికి యొక్క బైబిల్ యొక్క అభిప్రాయం కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని చెప్పాను కానీ బైబిల్ కొన్ని బాధ్యతలు
మన పిల్లల పట్ల నడిచేటి విధానంలో బైబిల్ మనకు నేర్పిస్తుంది. వారు బైబిల్ చెప్పేది, బైబిల్ అభిప్రాయం ఏంటంటే దేవుని వారసులు అంటే ఎవరు? దేవుని వారసులు. అది బైబిల్ యొక్క అభిప్రాయం. అంతేకాదు కానీ వారు ఎవరు అంటే బైబిల్ అభిప్రాయం, దేవుని యొక్క వాక్య అభిప్రాయం ఏమిటి అంటే దేవుని చేతిలో బాణము లాంటి వారు, బలమైనటి బాణము లాంటి వారని చెబుతుంది. ఇలా చెప్పినట్లుగా పిల్లలు దేవుని కిరీటం వంటి వారు. సామెతలు 7:6 ఉంటుంది ఆ మాట. ఒకసారి చదువుతా ఒక మాట చదివి మన కార్యక్రమంలో వెళ్దాం. 17:6 ఏంటండి? కుమారులు వృద్ధులకు కిరీటము. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించారా? పిల్లలు అంటే కిరీటాలంటి వారిని తెలియజేస్తుంది. అలాంటి కిరీటాలు మనం జాగ్రత్తగా పెంచాలి, బాధ్యతగా మనం పెంచాలి. తల్లిదండ్రులు బైబిల్లో ఒక మహారాణి ఉందండి. ఆ మహారాణి అని తన కొడుకుని పెంచే పెంపకం ఎలాంటిదంటే చాలా దుర్మార్గుడుగా పెంచిందండి. అతను శివరాత్రికి ఆ తల్లి, ఆ రాణి తన కొడుకుని దుర్మార్గుడిగా పెంచింది. అతను పెద్దవాడైతే చాలా దుర్మార్గుడుగా బ్రతికాడు, చనిపోయాడు. అతని దుర్మార్గత తన పిల్లలందరినీ కూడా చుట్టుకున్నాయి. ఏ రాజైతే దుర్మార్గుడిగా ప్రవర్తించాడో, ఏ తల్లి అయితే పెంచిందో అదే తల్లి తన మనవులందరినీ కూడా ఒకరోజు చంపించేసింది. భయంకరమైన దుష్ప్రవర్తన చూడగలదు. ఈరోజు దేవుని బిడ్డలైన వారు గమనించండి, మీ పిల్లలను మంచిగా పెంచాలి, దైవికంగా పెంచాలి, అల్లరిగా పెంచకూడదు, కానీ జాగ్రత్తగా పెంచాలి అనేది దేవుని యొక్క బైబిల్ యొక్క అభిప్రాయం అని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి పిల్లలు జీవితంలో మూఢత్వము మరి వారికి ఉంటుంది. ఆ మూఢత్వం పోవాలి అంటే దేవుని వాక్యం చేత వారి జీవితాలు సరిచేసి వారికి మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని అంతా పోయి చక్కగా దేవుళ్ళు ఉంటారని తెలియజేస్తూ, అలాగే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి దేవుని కృప చూపించి మరి దైవసేవకుని కుమారుడైనటువంటి అజోరు దేవుడు ఇంకా బలపరచాలని తెలియజేస్తూ ఈ చిన్ని మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.